తెలుగు లోగిళ్లు ఉగాది వైభవాన్ని సంతరించుకున్నాయి. తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది పండుగకు ఎంతో విశిష్టత ఉంది. తెలుగు తిథుల ప్రకారం కొత్త ఏడాదికి ఆరంభంగా భావించే ఈ ఉగాది పండుగ మనందరికీ అతిపెద్ద వేడుక. వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తూ ఉగాది నాటికి ప్రకృతి మొత్తం పచ్చదనంతో నిండిపోతుంది. ఈ ఏడాది పరాభవనామ సంవత్సరంగా పండితులు సూచించారు. ఇక సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రవణం ఉంటుంది. 6 రుచులతో చేసే ఉగాది పచ్చడి ఈ పండుగ స్పెషల్. కొత్త కుండలో పచ్చడి తయారు చేస్తారు. మామిడి తోరణాలు, వేప ఇగుర్లు, రంగురంగుల పూలతో అందంగా ముస్తాబు చేస్తారు. ఇళ్లతో పాటు ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. అరేబియా, బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో వర్షాలు పడతాయన్నారు. వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉండటంతో సిద్దిపేట, కామారెడ్డి, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. 3 రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు, ఉరుములతో వడగండ్ల వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సెగ్మెంట్లో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వీణవంక మండల కేంద్రంలో 200 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేల కొరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోనూ మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం కలిగింది. చేతికొచ్చిన పంట నేల రావడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. హైదరాబాద్లోనూ వాతావరణం చల్లబడింది. శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. రాజులు, రాజ్యాలు పోయిన రాచరికపు పోకడలు పోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని విమర్శించారు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలను పెట్రోల్ బంకులకు యాజమానులను చేశామన్నారు. 2029లో కూడా కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్ ఎలా గెలుస్తుందో చూస్తామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పరివారానికి తెలంగాణ పలహారంగా మారిందని విమర్శించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. 16,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎందుకని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ముందు డీపీఆర్ ప్రిపరేషన్కు 18 నెలలు పడుతుందన్న మంత్రి శ్రీధర్ బాబు 2 నెలల్లోనే ఎలా పూర్తి చేశారన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఎక్కడా కూడా డీపీఆర్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయలేదని స్పష్టం చేశారు. డీపీఆర్ వర్క్ను జనవరి 2025లో మొదలుపెట్టారని, 2026 ఫిబ్రవరిలో డీపీఆర్ను సబ్మిట్ చేశారన్నారు శ్రీధర్ బాబు. ప్రాజెక్టుతో పేదలను అన్యాయం జరుగుతుందన్న బీఆర్ఎస్ చేసిన కామెంట్స్పై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి. మూసీ అభివృద్ధితో ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు భట్టి. రాష్ట్ర అభివృద్ధిలో కృష్ణా, గోదావరి నదులు కీలకమన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తల్లి లాంటి నదుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ తప్పిదాలతోనే వరదలు వస్తున్నాయన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్ రీజనల్ వర్క్స్ షాప్ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు మంత్రి. సిద్దిపేటలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అదే రోజు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ నెల 20, 21, 22న వ్యవసాయ సదస్సులు నిర్వహిస్తామన్నారు మంత్రి తుమ్మల. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై తాను ఎలాంటి కామెంట్ చేయలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని మాత్రమే చెప్పానన్నారు కోమటిరెడ్డి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో చర్చ జరగలేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నెలాఖరు వరకు కార్పొరేషన్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ బడ్జెట్ సెషన్స్ అయ్యేలోపే అసెంబ్లీ, మండలి విప్ పోస్టులు భర్తీ అవుతాయన్నారు. కన్విన్స్ చేయగలిగిన వ్యక్తి చీఫ్ విప్ అవుతారన్నారు. 26 నుంచి 30 వరకు ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఢిల్లీలోని కోల్ కంట్రోలర్ సజీష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కోల్ మైన్ పెన్షన్ పథకం ప్రకారం
1998 కింద పదవి విరమణ చేసిన సింగరేణి బొగ్గు కార్మికుల పెన్షన్ సమస్యలపై చర్చించారు. ప్రస్తుతం సింగరేణి నుంచి రిటైర్ అయిన కార్మికులకు వస్తున్న పెన్షన్ చాలా తక్కువగా ఉండటంతో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫ్రీ బస్ పై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళలను అవమానించేలా మాట్లాడారన్నారు. ఆటో కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో మంచి స్కీమ్ తీసుకురాబోతున్నామని చెప్పారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలిస్తామని సీఎం రేవంత్ చెప్పినవన్నీ ఉత్తమాటలే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు డ్రగ్స్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరమన్నారు. స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోందని ఆరోపించారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ప్రజాసేవలో విశ్రాంతి విరమణ ఉండదన్నారు రాజ్యసభ ఎంపీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఎంపీలు పదవి విరమణ చేయవచ్చు గాని ప్రజాసేవలో విరమణ ఉండదని చెప్పారు. సభకు నిరంతరం కొత్తవారు వస్తుంటారు, పాతవారు వెళ్తుంటారని గుర్తు చేశారు. సమస్యలపై చర్చించిన తీరును సభ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. రాజకీయాల్లో నాయకులకు విశ్రాంతి ఉండదన్నారు ప్రధాని మోదీ. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అవకాశం ఉంటుందని చెప్పారు. ఎంపీలుగా దేశానికి చేసిన సేవలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఒకప్పుడు హాస్యం, వ్యంగ్యం ఉండేదన్నారు ప్రధాని మోదీ. ఇప్పుడు అలాంటి సంభాషణ పార్లమెంట్లో కనిపించడం లేదని చెప్పారు. దేవగౌడ, ఖర్గే, శరద్ పవార్ లాంటి సభ్యులు విలువైన సేవలను ప్రస్తావించారు. అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు అగ్ర నాయకులు మరణించగా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో సెక్యూరిటీ చీఫ్ అలీ రజీజాని కోల్పోయింది ఇరాన్. అలాగే ఐఆర్జీసీ బసీజ్ దళాల అధిపతి షీగా మెజ్లా సొలేమానీ చనిపోయాడు. ఈ ఇద్దరు ఉన్నతాధికారుల అంతిమ యాత్రను టెహ్రాన్లో నిర్వహించనుంది ఇరాన్. దీనికి లక్షలాదిగా ఇరాన్ ప్రజలు హాజరై వారికి అంతిమ వీడ్కోలు పలికారు. అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.